ఏడవ అధ్యాయం మొత్తం చండీలో సెంటర్. మొత్తం టోటల్ 13 అధ్యాయాలు. ఇది సెంటర్లో ఉంటుంది. చండముండ వధ అంటే క్రూరమైన ఆలోచనలు అన్నట్టు. ఆమె పేరు కూడా చాముండి. చండముండులను చంపింది కాబట్టి చాముండి. బ్యాలెన్స్ చేస్తుంది అన్నట్టు మొత్తం. అయితే ధూమ్రలోచనుడు చచ్చిపోయినాక ఇప్పుడు రాజు ఏం చేశాడు? శుంభుడు చండముండులను ఆజ్ఞాపించాడు. ఋషిరువాచ ఆజ్ఞప్తాస్తే తతో దైత్యాః చండముండ పురోగమాః చతురంగ బలోపేతాః యయుః అభ్యుద్యతాయుధయః. అప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఈ విధంగా వాళ్ళు దైత్యాః రాక్షసులు చండముండ పురోగమ, చండముండులు ముందర ఉన్నవాళ్ళు అన్నట్లు. వాళ్ళు ముందర ఉండగా వీళ్ళందరూ సైన్యం వెనుక. ఆజ్ఞప్తః ఆస్తే వాళ్ళు ఆజ్ఞాపింపబడి వెళ్ళారు. ఎట్లా? చతురంగ బలోపేత, 4 అంగాలతో కూడి యయుహు వెళ్ళారు. అభ్యుద్యతాయుధ, ఆయుధాలన్నీ పైకి పెట్టుకొని వాళ్ళందరూ బయలుదేరారు. దదృశుస్తే తతో దేవీం ఈషద్హాసాం, ఈషత్ ప్లస్ హాసాం ఈషద్హాసాం వ్యవస్థితాం సింహస్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచనే. అప్పుడు ఆ దేవి అప్పుడు దదృశు చూశారు. వాళ్ళు ఎవరిని? ఆ దేవిని. ఎట్లా ఉన్నదంటే ఆమె కొద్దిగా నవ్వుతున్నది. ఈషద్ హాసం, ఈషద్ అంటే కొంచెం, హాసం నవ్వుతున్నది. ఆ నవ్వుతున్న స్థితిలో ఉన్న ఆ దేవిని సంతోషంగా, ఏం టెన్షన్ లేకుండా ఉన్నది. చిరునవ్వులను చిందిస్తున్న ఆ దేవిని చూశారు. సింహస్యోపరి శైలేంద్ర శృంగే మహతి కాంచని. ఇట్లా ఉన్నది అంటే సింహస్యోపరి, సింహం మీద కూర్చున్నది. తర్వాత శైలేంద్ర శృంగే, హిమాచల పర్వతం మీద, మహతి కాంచని, బంగారు శిఖరం మీద ఆమె కూర్చొని ఉన్నది. అలాంటి దేవిని ఈ చండముండులు చూశారు. తే దృష్ట్వా తాం సమాధాతుం ఉద్యమం చక్రు రుద్యతాః ఆకృష్ట చాపాసి ధరా తతాన్యే తత్సమీపగా. అప్పుడు వాళ్ళ చక్రు ఉద్యతాః సమాధాతుం ఉద్యమం, ఆమెను చూసి వాళ్ళు తాం దృష్ట్వా, ఆమెను చూసి ఇప్పుడిగా యుద్ధం చేయడానికి సన్నద్ధమైన ఊహలాట పడ్డారు. ఉద్యతాః చక్రు, ఊహలాట పడి ఇక ఉద్యోగం చేయడానికి, అంటే అక్కడ ఉద్యమం చేయడానికి, ఉద్యమం చక్రుహు అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? రాజుతో పంపబడి యుద్ధం చేయడానికి సిద్ధమైనారు. ఆకృష్ట చాపాసిధరాస్తతాన్ని, వాళ్ళ యొక్క ధనుర్బాణాలు, ఖడ్గాలు, ఏవైతే ఆయుధాలు తెచ్చుకున్నారో అవన్నీ బయటికి తీసి యుద్ధం చేసేందుకు ఉబలాట పడ్డారు. అప్పుడు తతకోపం చకారోచ్చైః అంబికా తాన్ అరీన్ ప్రతి. అప్పుడు దేవి అంబిక ఏం చేసింది అంటే కోపం చకార, కోపాన్ని చూపెట్టింది. ఉచ్చైః తాన్ అరీన్ ప్రతి. అరీన్ అంటే శత్రువుల గూర్చి, వీళ్ళు ఎవరైతే చండముండులు సేనతో వచ్చారో వాళ్ళ మీద తన కోపాన్ని చూపెట్టింది. అప్పుడు ఏమైందంటే కోపేన చాస్యా వదనం మషీవర్ణం అభూత్తద. ఆ కోపం చేయడం వల్ల అస్యా వదనం, ఆమె యొక్క ముఖము మషీవర్ణం అభూత్తద అంటే నలుపు రంగులోకి మారిపోయింది అన్నట్టు. ఒక్కసారి దేవి
అంతసేపు సాత్విక రూపంలో ఉన్న ఆమె ఒక్కసారి ఉగ్ర రూపం చూపెట్టే వరకు ఆమె ముఖము నలుపు రంగులోకి మారిపోయింది, అంటే తమో గుణంగా అయిపోయింది. భృకుటి కుటిలాత్తస్య లలాట ఫలకాదృతం కాళీ కరాళ వదన నిష్క్రాంతాసి పాశిని. అప్పుడు ఆమె ఒక్కసారి కనుబొమ్మలు ఇట్లా ముడిపెట్టింది. నలుపు రంగులోకి అంటే ఉగ్రత్వం వహించంగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఈ దుష్టత్వాన్ని సంహరించడానికి తమో గుణాన్ని ఆశ్రయించంగానే ఆమె కనుబొమ్మలు ముడిపడ్డాయి. అప్పుడు తస్యాహ లలాట పలకాదృతం కాళీ కరాళ వదన వినిష్క్రాంతాసి పాశిని. ఆమె లలాటం నుంచి నుదుటి భాగం నుండి ఒక భీకరమైన కరాళవదన, భీకరమైన ముఖము కలిగిన కాళీ బయలుదేరి వచ్చింది. వినిష్క్రాంత అసి పాశిని అంటే ఖడ్గ పాశాలను ధరించి కాళీ అనే దేవత ప్రకటమైంది, బయటికి వచ్చేసింది. తర్వాత విచిత్ర ఖట్వాంగధర నరమాల విభూషణ ద్వీపి చర్మ పరిధాన శుష్క మాంసాతి భైరవ. ఆమె ఎట్లా ఉన్నదంటే ఆ కాళీదేవి విచిత్ర ఖట్వాంగధర అంటే చాలా విచిత్రమైన మంచపు కోడు అంటే ఒక ఆయుధాన్ని ధరించింది. నరమాల విభూషణ, నరమాలను అంటే కపాలమాలను భూషణంగా అలంకరించుకుంది. తర్వాత ద్వీపి చర్మ పరిధాన వ్యాఘ్ర చర్మాన్ని, ద్వీపి అంటే వ్యాఘ్రం అన్నట్టు, ఆ చర్మాన్ని పరిధాన చుట్టుకున్నది. తర్వాత శుష్క మాంసాతి భైరవ, ఆమె చూసేందుకు ఆమె శుష్క మాంసం అంతా ఎండిపోయి ఒక అస్థిపంజరంలాగా భీకరంగా ఉన్నది. ఆమె భయంకరంగా ఆ కాళీదేవి కనబడ్డది. అతి విస్తార వదన జిహ్వాలన భీషణ నిమగ్నారక్త నయన నాదాపూరిత దిగ్ముఖ. అప్పుడు ఆ దేవి కాళీ యొక్క ముఖము అతి విస్తారం, చాలా విస్తారంగా ఉన్నది. జిహ్వాదలన భీషణ, ఆ నాలుకను బయట చూపెట్టే వరకు చాచుట వల్ల భయం గొలుపుతున్నది. నిమగ్న రక్త నయన, తర్వాత నిమగ్న ఆరక్త నయన, ఆమె కళ్ళన్నీ టెర్రబడి ఉన్నాయి అన్నట్టు. తర్వాత నాదాపూరిత దింగ్ముఖ, ఆమె యొక్క నాదము పెద్ద పెద్ద అరుపులతో ఆమె అన్ని వైపుల్లో నాదం చేస్తుంది. అయితే ఇది పైకి ఇట్లా ఉన్నాయి కానీ ఇది ఏంటంటే చెండముండులను చంపడానికి ఇవి క్రూరమైన ఆలోచనలు అన్నట్టు, వీళ్ళు మనలో వచ్చే క్రూరమైన ఆలోచన. దేవి ఎప్పుడు రక్షణార్థమే ఉంటుంది. ఇవి ఈ ఆలోచనలను సంహరించడానికి ఎప్పుడైతే మన లోపల అజ్ఞానం వల్ల వివేకం వల్ల కొన్ని ఆలోచనలు ఉత్పన్నం అవుతున్నప్పుడు దాన్ని కంట్రోల్ చేసుకోలేకుండా అవి కార్యరూపం దాలుస్తాయి. కార్యరూపం దాల్చి ఒక్కసారి మనస్సులో స్టార్ట్ అయింది ఆలోచన కాగానే అది మెల్లమెల్లగా దాన్ని బలపరుస్తే, దాన్ని గట్టిగా కంట్రోల్ చేయకుంటే అది కార్యరూపం దాల్చి దుష్టమైన పనులు చేస్తారు మనుషులు. కాబట్టి కార్యరూపం దాల్చక ముందే దాన్ని గట్టిగా కంట్రోల్ చేయాలి. అక్కడ తమో గుణాన్ని తన లోపల, ఇది అంతర్యుద్ధం కాబట్టి తమో గుణాన్ని లోపల ప్రవర్తింపజేసి ఆ దుష్టమైన కార్యం నుంచి విముక్తులం కావడానికి దుష్టమైన ఆలోచనలను చాలా గట్టిగా మనం ఆపేయాలి. దానికి కొద్ది ఆజ్యం పోస్తే కథమే అది కార్యరూపం దాల్చి చివరికి పతనానికి దారితీస్తుంది. కాబట్టి అదే ఇక్కడ కాళీ అంటే సత్వగుణంతో ఉన్న దాని నుంచి ఒక్కసారి తమో గుణం బయటికి వచ్చి తమో గుణంతో కంట్రోల్ చేస్తున్నాడు అన్నట్టు. ఎందుకంటే ఈ తమో గుణమైన ఆలోచనలకు దానికి తగ్గట్టు ఇక్కడ
ప్రతిక్రియ ఉండాలి. అది ఎట్లనైతే ఉంటుందో ఎదుటి ఇప్పుడు మామూలు శత్రువు శఠేశాఠ్యం ప్రవర్తయేత్. ఎదుటివాడు ఎట్లా ఉంటాడో మనం కూడా అదే లక్షణాలను వాళ్ళకు చూపెడుతుంటాం. ఇది కామన్. ఒక మంచివాడు వస్తే చాలా మంచిగా మర్యాద చేస్తాం. చెడ్డవాడు వస్తే దాని పద్ధతిలోనే ప్రతిక్రియ చేస్తాం. అంటే కొట్టుకుంటామని కాదు, దూరం ఉంటాం మనం. ప్రతిక్రియ ఏదైతే ఉంటుందో ఎదుటి వస్తువును బట్టి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ తమో గుణ ప్రధానమైన ఈ క్రూరమైన ఆలోచనలను ఎదుర్కోవడానికి దేవి అంటే మనలోని దివ్యతత్వము అది కూడా గట్టిగానే దాన్ని ఎదుర్కొనాలి. కాబట్టి ఈ కాళీని తన అంటే బాగా ఇప్పుడు మీరు చూడుండే మీరే లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసుకోండి. దుష్టమైన ఆలోచనలు ఘోరంగా వస్తున్నాయి. ఎవడో వచ్చి తిట్టాడు, తిట్టంగానే ఇక మీరు వాడి మీద ద్వేషం పెంచుకొని వాడు ఇది అది అని మొదలుపెట్టారు. ఇది ఒరిజినల్గా మంచిది కాదు. లాస్ట్కి ఏంటంటే మీకే మంచిది కాదు. ఎవరికైనా ఈ తత్వము మనకే అది చెడు చేస్తుంది. కాబట్టి ఒక్కసారి ఏకాగ్రతతో భృకుటిని ధ్యానానికి కూర్చున్నారు, ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఆలోచనలు మెల్లగా తగ్గిపోతాయి అన్నట్టు. అంటే మీరే దాన్ని చేయడం వల్ల ఇట్లా అని మీరు అనాలిసిస్ చేసుకుంటారు, లోపల చేసుకొని దాన్ని కంట్రోల్ చేస్తారు. ఇక్కడ అదే జరుగుతున్నది. సా వేగేన అభిపతిత ఘాతయంతి మహాసురాన్ సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్బలం. సహ ఆ దేవి కాళీదేవి వేగము చేత ఆ మహాసురాన్ ఆ రాక్షసులను కొడుతున్నది. ఘాతయంతి వాళ్లను చంపివేస్తుంది. అభిపతిత మీద పడుతున్నది. తర్వాత సైన్యే తత్ర సురారీణాం అభక్షయత తద్బలం. ఆమె సైన్యం మీద పడుతూ సైన్యే అభిపతిత. తర్వాత సురారీణాం తద్బలం అభక్షయత. ఈ రాక్షసుల యొక్క బలాన్యంతా భక్షించి వేసేస్తుంది మొత్తం. ఇప్పుడు పిల్లవాడు కూడా ఏదైనా తప్పుదారిలో పోతే మీరు ఏమంటారు, అని ఒక్కసారి గట్టిగా మందలిస్తే వాడు కంట్రోల్ అవుతాడు. మామూలుగా చెప్తే వినడు. అప్పుడప్పుడు కొద్దిగా గట్టిగా కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఒక్కసారి వాడు నార్మల్కి వచ్చేస్తాడు. అట్లా ఇది ఆ తత్వాన్ని పెడుతున్నాను అన్నట్టు. పార్ష్ణి గ్రాహాంకుశగ్రాహి యోధ ఘంటా సమన్వితాన్ సమాదాయైక హస్తేన ముఖే చిక్షేప వారణాన్. అప్పుడు ఆ కాళికాదేవి ఏంది పార్ష్ని, ఇప్పుడు ఏనుగు ఉన్నదంటే ఏనుగులో ముందట ఒక మావటి వాడు ఉంటాడు, మళ్ళీ వెనుక ఒకడు కూర్చుంటాడు, తర్వాత మధ్యలో వీళ్ళు ఆ సేనలు కూర్చొని యుద్ధం చేస్తుంటాయి. అయితే ఆ కాళీదేవి ఏం చేస్తుందంటే పార్ష్ని వెనుకదికి కూర్చున్న వాడిని, తర్వాత అంకుశంతో ముందర కంట్రోల్ చేస్తున్న వాడిని, తర్వాత మధ్యలో ఎవరైతే కూర్చొని శత్రువులతో యుద్ధం చేస్తున్న యోధులు, తర్వాత ఏనుగు మెడలో గంటలు అన్నీ కలిపి ఒకటే ఆ ఏనుగుల సమూహాన్నే ఆమె తినివేస్తున్నది. ఒక్కొక్కటి కాదు, మొత్తం అన్ని కలిపి ఆమె ముఖే చిక్షేప వారణాన్, ఒక హస్తంతో మొత్తం వాళ్ళ సమూహాలను ఆమె తన నోట్లో వేసుకుంటుంది. తథైవ యోధం తురగై రథం రథసారథిన సహ నిక్షిప్య వక్త్రే దశనై చెర్వయంతి అతి భైరవం. ఇప్పుడు ఏనుగుల సమూహం ఉన్నది, చతురంగ బలాలతో పోయినాడని ఇంతకుముందు చెప్పారు కదా. ఏనుగులు, గజాలు, మన ఏనుగులు, తర్వాత రథాలు, తర్వాత అశ్వాలు, తర్వాత మామూలు పదాది సైన్యం. ఈ తర్వాత ఇక్కడ తథైవ యోధం తురగై రథం సారథినా సహ, ఇక్కడ రథము, సారథి, గుర్రాలు అన్నిటితో కలిపి ఇక్కడ కూడా వాళ్ళను కూడా నోట్లో వేసుకుంటున్నారు. నిక్షిప్య వక్త్రే, వక్త్రంలో పెట్టుకొని, దిశనై పండ్లతో చెర్వయంతి తింటున్నది, కొరికి తింటున్నది. అతి భైరవం ఇదన్నట్లే చెప్తున్నాడంటే ఇక్కడిదక్కడ యుద్ధ రంగంలో దేన్ని వదిలిపెట్టకుండా అన్నిటినీ తినివేస్తుంది.
ఏకం జగ్రాహ కేశేషు గ్రీవాయాం అథ చాపరం పాదేనాక్రమ్య చైవాన్యం పురసాన్యం ఉపోతయత్. అప్పుడు ఊళ్ళను జుట్టు పట్టుకొని లాగుతున్నది. ఇంకోండి గ్రీవాయాం అథ చాపరం కంఠాలను పట్టుకొని గుంజి పడేస్తున్నది. తర్వాత ఒకళ్ళను పాదేన ఆక్రమ్య పాదంతో ఆక్రమిస్తున్నది. ఇవన్నీ ఉరసాన్య తర్వాత రొమ్ము మీద గుద్దులు గుద్దుకుంటూ వాళ్ళని చావగొడుతున్నది. వాళ్ళని జుట్టు పట్టుకొని నెత్తి మీద, వాళ్ళని కంఠం మీద, వాళ్ళు పాదాల మీద, వాళ్ళ హృదయం మీద, ఇట్లా అందరినీ అనేక రకాలుగా కొట్టుకుంటూ ఆమె సైన్యాన్నంతా నాశనం చేస్తుంది. తైర్ముక్తాని చ శస్త్రాణి మహాస్త్రాణి తథాసురై ముఖేన జగ్రాహ రుష దశనైర్మతితాన్యపి. తర్వాత తైహి ముక్తాని వాళ్ళ చేత వదిలిపెట్టబడ్డ శస్త్రాలు అస్త్రాలు, తైహి ఎవరు తథ అసురై అన్నట్టు, తైహి అసురై శస్త్రాణి అస్త్రాణి ముక్తాని ఏవైతే వదిలిపెట్టబడ్డావో ముఖేన జగ్రాహ రుష అన్నీ ఏవైతే పంపారో అవన్నిటిని తన నోటితో జగ్రాహ మొత్తం తీసేసుకున్నది అన్నట్టు. వాళ్ళు ఏదైతే అస్త్రశస్త్రాలు ఈమె మీదకి వదిలితే అన్నిటిని తన నోట్లోకి తీసుకొని దేశనైర్ మతిథ అని అన్నిటిని కొరికి పడేసింది రుష కోపంతో. తరువాత బలినాం తత్ఫలం సర్వం అసురాణం దురాత్మనాం మమర్ద భక్షయచ్చాన్యాన్ అన్యాశ్చాతాడయత్తత. ఇక వాళ్లను కొందరు రాక్షసులను దుష్టులైన ఆ దురాత్మనాం అసురాణం బలినాం వాళ్ళందరినీ ఏం చేసింది అంటే ఒక్కొక్కళ్ళను కొందరు మర్దించింది, మమర్ద కొందరిని తినివేసింది, అభక్షయత్ కొందరిని కొట్టి చంపింది, తాడయత్ ఒక్కొక్కళ్ళను ఒక్కొక్క విధంగా ఆమె ఈ విధంగా దండించింది. అసినా నిహత కేచిత్ కత్తితో కొంతమంది కొట్టబడ్డారు. కేచిత్ ఖట్వాంగ తాడిత ఇంతకుముందు ఆమె పట్టుకొని విచిత్ర ఖట్వాంగధర అని చెప్పింది కదా, అది ఆ ఖట్వాంగ ఆ మంచపు కోడు వంటి ఆయుధంతో కొందరిని చావగొట్టింది. తర్వాత జగ్ముహు వినాశం అసుర దంతాగ్రాభి హతాస్తత కొందరిని పండ్ల కొసలతో కొరికింది. ఈ విధంగా ఈ రాక్షసులందరూ వినాశనాన్ని పొందారు. క్షణేన తత్ఫలం సర్వం అసురాణం నిపాతిత దృష్ట్వా చెండో అభిదుద్రావ తాం కాళీం అతి భీషణం. ఒక్క క్షణంలో తత్బలం సర్వం మొత్తం బలం అంతా ఎవరిది? అసురాణం తద్బలం క్షణేన నిపాతితం ఒక్క క్షణంలో మొత్తం ఆ అసుర బలం అంతా నాశనం అవుతుండగా చెండ దృష్ట్వా ఈ చెండు అనేవాడు దాన్ని చూసి తాం కాళీం అతి భీషణం అభిదుద్రావ ఆ కాళీ అతి భీషణతత్వంతో ఉన్న ఉగ్రతత్వంతో ఉన్న ఆ కాళీని కూర్చి అభిదుద్రావ పరిగెత్తాడు, ఆమెకు ఎదురుగా పరిగెత్తి శిరవర్షై మహాభీమై భీమాక్షీం తాం మహాసుర ఛాదయామాస చక్రైశ్చ ముండ క్షిప్రై సహస్రశ. అప్పుడు వాడు చెండు శిరవర్షం అనేక బాణాలతో, ఇలాంటివి మహాభీమై చాలా భయంకరమైన బాణాలతో ఆ భీమాక్షీం అంటే ఉగ్రమైన కన్నులు, భయంకరమైన కళ్ళు కలిగిన ఆమెను తాం మహాసుర ఈ మహాసురుడు ఛాదయామాస కప్పివేశాడు. తర్వాత ముండు వేల సహస్రశ అనేక వేల క్షిప్రై చక్రై అనేక చక్రాలను సంధించి ముండు కూడా అదే పని చేశాడు. అప్పుడు తాని చక్రాన్ని అనేకాని విషమానాని తన్ముఖం బభూర్యథార్క బింబాని సుబహూని ఘనోదరం. అప్పుడు
ఆమె ఇట్లా ఏం చేసింది, చక్రాలు ఏవైతే ఉన్నాయో అనేకమైన చక్రాలు ఆమెలో ప్రవేశించినాయి. ఆమె ఒక ఘనోదరంలాగా మేఘంలాగా ఉంటే మేఘంలోకి అనేక సూర్యబింబాలు ఒకటి తర్వాత ఒకటి లోపలికి వెళ్ళిపోతే ఉంటుంది. మేఘం ఎన్నైనా సూర్యబింబాలను కప్పిపడేయగలుగుతుంది. ఆ విధంగా ఆమె మేఘంలాగా ఉన్నది. వీడు ప్రయోగించిన చక్రాలన్నీ సూర్యబింబంలాగా ఉండి ఆమె లోపలికి వెళ్ళిపోతున్నాయి, ముఖంలోకి చూస్తున్నాయి. తతో జహాసాతి రుషా భీమం భైరవనాదిని కాళీ కరాళ వక్త్రాంతర్ దుర్దర్శ దశనోజ్వల. అప్పుడు ఆ కాళికాదేవి జహాస అతిరుషా భీమం భైరవనాదిని కాళీ కరాళ వక్త్రాంతర్ దుర్దర్శ దశనోజ్వల. తన భయంకరమైన నోటిలో ఆ దంతాలతో అన్ని కురికి పడేస్తున్నది కదా, దానితో ప్రకాశిస్తున్నది అన్నట్టు. రాముగారు మ్యూట్లోకి వెళ్ళిందండి. అప్పుడు ఆ కాళికాదేవి తన దంతాలతో ప్రకాశిస్తున్నది. ఆమె భీతి గొల్పెడి ధ్వనితో కోపంతో ఒక్కసారి అట్టహాసం చేసింది. భీమం భైరవనాదిని అతిరుషా జహాస. ఒక్కసారి భయంకరమైన నాదం చేసి ఉత్థాయ చ మహాసింహం దేవి చండం అధావత. అప్పుడు దేవి ఏం చేసిందంటే తన ఖడ్గాన్ని ఉత్థాయ అంటే లేచి చండం అధావత ఆ చండుని గురించి పరిగెత్తింది. తర్వాత గృహీత్వా చాస్య కేశేషు శిరస్తేనాసి నా అచ్చినత్ అసినా అచ్చినత్. వాణి కేశాలు పట్టుకొని అస్య కేశేషు గృహీత్వ వాడి శిరస్సును ఆ నెత్తిని పట్టుకొని అసిన అంటే ఖడ్గంతో శిరస్సును ఖండించింది, నరికి వేసింది. అథ ముండో అభ్యదావత్ తాం దృష్ట్వా చండం నిపాతితం తం అప్యపాత యత్ భూమౌ సా ఖడ్గాభిహతం ఋష. అప్పుడు ముండు కూడా ఈ విషయం చండం నిపాతితం దృష్ట్వా చండు చచ్చుడు చూసి అప్పుడు ముండు కూడా ఆమెను గురించి అభ్యదావత్ అంటే పరిగెత్తాడు. పరిగెత్తితే అప్పుడు వాణ్ణి కూడా క్రోధంతో కత్తితో నేల మీద కొట్టి పడేసింది. ఇద్దరిని అంటే వాని తలకాయని కట్ చేసి వీడిని కూడా కింద పడేసిందండి. చెండముండులు, ఒకడు తలకాయ ఒకడు మొండెంలాగా అన్నట్టు. వీళ్ళిద్దరు క్రూరమైన ఆలోచనలు రెండు రకాలుగా బయలుదేరుతాయి. ఇక్కడ కూడా ఒకటి కొన్ని హృదయంలోంచి వస్తాయి, మొదలై అంటే లోపల ఉన్న ద్వేషభావంతో మొదలు స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అది తలకెక్కుతుంది. తలకెక్కి విచిత్ర రూపాలను దాలుస్తుంది అన్నట్టు. చండు అంటే తలకెక్కినవాడు అన్నట్టు. ముండు అంటే హృదయంలో ఉన్న దుష్టతత్వాలు, అది డీప్ డౌన్ ఉంటాయి హృదయంలో. అవి మెల్లగా మొదలు కాగానే తలకెక్కి బాగా విజృంభిస్తాయి. సో మొదలు ఏం చేసింది, చెండుని చంపింది, తలకెక్కిన దాన్ని తగ్గించింది అన్నట్టు. అంటే ఫస్ట్ ఏదైనా ఉగ్రరూపం దాల్చినప్పుడు మనలో ఏదైనా దురాలోచనలు వస్తున్నవి అనగానే దీనికి ఏదో డీప్ డౌన్ వాసన ఉన్నది అన్నట్టు. ఏదో అసలు రూట్ కాదు, వేరే ఉంటుంది. అప్పుడే అట్లాంటి ఆలోచనలు వస్తాయి, క్రూరమైన ఆలోచనలు వస్తాయి. వచ్చినప్పుడు మొదలు ఏం చేయాలి, తలకెక్కిన వాటిని ఫస్ట్ తగ్గియాలి. తగ్గించాక అసలు లోపల ఉన్న రూట్ కాదును బాగా ధ్యానం చేసి మనం దాన్ని తీసేసుకోవాలన్నట్టు. ఒక పని చేస్తున్నాం అంటే దాని వెనుక లోపల ఉండంది ఆ పని చేయం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇట్లాంటివి కంట్రోల్ చేసుకోవాలి. అదే చాముండా ఉపాసన.
దేవీ సప్తశతి ఉపాసన అంటే ఏదో చదివాం అయిపోయింది, దానివల్ల ఏదో మనకు అద్భుతాలు జరుగుతాయని కాదు. మనలో జరిగే ఇలాంటి ప్రవర్తనను మనం కంట్రోల్ చేసుకొని ఒక ఉన్నతమైన వ్యక్తిగా సమాజానికి ఉపయోగపడేలాగా తయారు కావాలి. మనలో శుద్ధి చేసుకొని జ్ఞానానికి, ఆత్మజ్ఞానానికి సిద్ధంగా అవ్వాలి. కాబట్టి అదే ఈ స్టోరీలు అన్నట్టు. మంచిగా అర్థం చేసుకోకుంటే అది రాంగ్ ఇంటర్ప్రిటేషన్. ఇదే ఉగ్రదేవత, ఈమెనేదో ఉపాసిస్తే అంటే ఇప్పుడు నేను ఉపాసించి ఉగ్రత్వాన్ని పొంది వీళ్ళు రోడ్డు మీద వాడి అందరినీ కొడతారేంది? అట్లా కాదు కదా. ఫస్ట్ మన అంతఃశుద్ధి చేసుకున్నప్పుడు మన ఆలోచనలను బాగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఎట్లెట్లా నడుస్తున్నాయి, ఇది ఏంది అబ్జర్వ్ చేసుకొని అవి తేడా నడుస్తున్నాయి అనగానే వాటిని కంట్రోల్ చేసే ప్రాసెస్ అన్నట్టు చెండముండులని చంపుడు అంటే. అందుకే చెండుని పట్టుకొని తల కట్టి చేసింది. అంటే ఫస్ట్ తలకెక్కిన ఆలోచనలను తగ్గించింది అన్నట్టు. ఈ తర్వాత లోపల ఏదైతే ఉన్నదో ఇది వచ్చిందంటే దీని వెనుక ఏదో ఉంటుంది కంపల్సరీ. దాన్ని కూడా నశింపేసుకున్నది తన జ్ఞానంతో ఆలోచించి, ఇది మంచిది కాదు, ఇది ఎప్పటికి కూడా ఈ ఆలోచన మంచిది కాదు, ధర్మపథానికి ఇది సహాయం చేయదు అని దాన్ని కూడా మనం రూపుమాపాలి. హతశేషం తతసైన్యం దృష్ట్వా చెండం నిపాతితం ముండంచ సుమహావీర్యం దిశోభేజే భయాతురం. అప్పుడు ఇక లీడర్స్ వచ్చాక సైన్యం ఉండదు కాబట్టి హతశేషం తతసైన్యం, ఇక అందరి చావంగా మిగిలిన సైన్యం ఎవరైతే ఉన్నారో చెండం నిపాతితం, చెండు చావంగా చూసి, తర్వాత ముండంచ సుమహావీర్యం, ముండు చెండు ఇద్దరి వచ్చారు. అప్పుడే భయాతురం, భయంతో, ఆతురమై అంటే తొందరగా, భయంతో వాళ్ళు ఏం చేశారు, దిశోభేజ అన్ని దిక్కుల వైపు పరిగెత్తారు అన్నట్టు. ఎవరు లేరు అక్కడ, పలాయనం చిత్తగించారు. తర్వాత శిరశ్చండస్య కాళీచ గృహీత్వా ముండమేవచ ప్రాహ ప్రచండాట్టహాసం అశ్వమేభ్యత్వ చండిక. అప్పుడు ఆమె చండస్య శిరః, చండుని యొక్క శిరస్సు, తర్వాత ముండమేవచ శిరః, ముండం ఏవ శిరః అన్నట్టు. చండుని ముండుని శిరస్సులు పట్టుకొని కాళీ ఏం చేసింది అంటే తీసుకున్నది. గృహీత్వ, వాళ్ళు ఇద్దరు శిరస్సులను తీసుకొని ప్రాహ ప్రచండాట్టహాసం అశ్రమభ్యేత్య ఏత్య చండికాం. ఆమె అట్టహాసం చేసుకుంటూ చండికను గూర్చి చండికను గూర్చి అన్నది. ఏమన్నది అంటే మయా తవాత్రోప కృతౌ చండముండౌ మహాపశు యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ అనిష్యసి మయా నాచేత తవ అత్ర అపహృతౌ చండముండౌ మహాపశు. నేను ఈ రాక్షసుల శరీరాలు ఎవరైతే ఉన్నారో చండముండులు, ఈ పశువుల యొక్క తలలు తెచ్చాను. వీళ్ళు యుద్ధ పశువులు, ఈ యుద్ధం అనే యజ్ఞంలో నేను ఇవి తెచ్చా. వీళ్ళ శరీరాలను నీకు కానుకగా తెచ్చా. ఇప్పుడు నువ్వేం చేయంటే యుద్ధ యజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ హనిష్యసి. ఈ యుద్ధం అనే యజ్ఞంలో శుంభ నిశుంభులను నువ్వే చంపు, స్వయంగా నువ్వే చంపు, నీ చేతనే చంపబడాలి అని అన్నది. వీళ్ళని నేను చంపా, ఇక మిగిలిన వాళ్ళని నువ్వు చంపు అని చెప్పి, ఋషిరువాచ తావానీతౌ తతో దృష్ట్వా చండముండౌ మహాసురౌ ఉవాచ కాళీం కళ్యాణి లలితం చండికావచ. తౌ ఆనీతౌ చండముండౌ మహాసురౌ తతః, అప్పుడు చండముండులను దృష్ట్వా అన్నట్టు. చండముండులు ఎలాంటి వాళ్ళు? మహాసురౌ. ఆనీతౌ తేబడిన వాళ్ళు,
అలాంటి వాళ్ళని చూసి ఎవరు చండిక చూసింది ఎవరు అంటే చండిక చూసి ఏమంటున్నది కాళిని గురించి కళ్యాణి ఈ కళ్యాణి ఎవరు చండిక అన్నట్టు కళ్యాణి చండిక కాళీం లలితం వచః ఉవాచ అంటే మంచి లలితాక్షరాలతో ఆమెను కాళిని గురించి ఈ విధంగా మృదువుగా చెప్పింది. చాలా సంతోషపడి చాలా గొప్ప పని చేసావు అని సంతోషంతో ఈ విధంగా పలికింది. యస్మాత్ చెండంచ ముండంచ గృహీత్వా తం ఉపాగత చాముండేతి తతో లోకే ఖ్యాతాదేవి భవిష్యసి. ఈ చెండముండులను నువ్వు పట్టుకొని ఇక్కడికి వచ్చావు, వాళ్ళని చంపి నువ్వు పట్టుకోవచ్చావు కాబట్టి నీ పేరు చాముండ అనే పేరుతో ఈ లోకంలో నీ రూపము నువ్వు విఖ్యాతి చెందుతావు అని చండిక చెప్పింది. ఎవరితో? కాళీతో. సాత్విక గుణం కలిగిన కౌశికి నుంచి ఎవరు పుట్టారు? కాళీ పుట్టింది. కాళీ ఏం చేసింది? చెండముండులను చంపింది. చంపితే చెండముండులను చంపడం వల్ల కాళీకి చాముండ అనే పేరుతో ప్రసిద్ధురాలవుతావు అని చెప్పింది అన్నట్టు. క్రూర ఆలోచనలు తమో గుణ ప్రధానాలు కాబట్టి తమో గుణానికి తగ్గట్టు ఈమె కూడా దాన్ని ప్రదర్శించి దాన్ని నాశనం చేసింది అన్నట్టు తమో గుణాన్ని. ఇక ఇప్పుడు ఉన్నది ఎవరు? కౌశికి ఉన్నది. కౌశికి అంటే ఆమె చండిక. ఎందుకంటే యుద్ధం నడుస్తున్నది కాబట్టి ఆ చండిక ఏం చేస్తున్నది? శుంభులను నువ్వే చంపు అని ఎవరు చెప్పారు? కాళీ చెప్పింది. చండికకు చెప్పింది. యుద్ధయజ్ఞే స్వయం శుంభం నిశుంభంచ హనిష్యసి. ఈ యుద్ధయజ్ఞంలో నువ్వే స్వయంగా శుంభులను చంపవలసింది అని చెప్పి ఇక్కడికి అయిపోయింది. ఇంకొక 6 ఉన్నాయి అధ్యాయాలు. ఇది చాలా ఇంపార్టెంట్. సెంటర్లో ఉన్నది. అందుకే పేరు కూడా మన చాముండ, చండీ సప్తశతి, చాముండాదేవి అని బాగా ప్రసిద్ధం. ఎందుకంటే అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే క్రూరమైన ఆలోచనలు. అవి మొదలై చాలా తొందరగా కార్యరూపాన్ని దాలుస్తాయి. అవి పూర్తి తమో గుణయుక్తాలు కాబట్టి తొందరగా కార్యరూపం దాలుస్తే చాలా డేంజర్ అవుతుంది సొసైటీకి. అందుకే దాన్ని కంట్రోల్ చేయాల్సిందే. అది హృదయంలో ఎక్కడో ఉంటుంది. ద్వేషభావం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా, అసూయ, కొన్ని లక్షణాలు తెలియకుండా మనకు కూడా సరిగా అర్థం కావు. అందుకే అనాలిసిస్ చేసుకోవాలి. ఎంత డీప్ అవి వస్తున్నాయంటే దాని డీప్ డౌన్ ఒకటి ఉన్నది. ఎక్కడనో ఏమంటారు, ఏదో జరిగింది, ఎక్కడనో సంఘటన ఏదో జరిగి ఉంటుంది. దాన్ని మనం పెట్టుకొని లోపల ఫిక్స్ అయి ఉంటుంది. దాని నుంచి ఇవన్నీ బయటికి వస్తుంటాయి తెలియకుండా, మనకే అర్థం కాదు. కాబట్టి జాగ్రత్తగా దాన్ని మనం తీసివేయాలి. ఇది ఇవాల్టి కథ. తర్వాత ఇదంతా ఎన్ని ప్రాసెస్ అంటే ఇది శుద్ధి. ఇప్పుడు మనం ఎట్లా ఉంటుందంటే ఏదైనా కూడా దేవాలయం ఉన్నది. దేవాలయంలో భగవంతుని ప్రతిష్ఠ చేస్తాం. ప్రతిష్ఠ చేసేటప్పుడు ఏం చేస్తాం? ఫస్ట్ విగ్రహానికి శుద్ధి కార్యక్రమాలు చేస్తాం. దాన్ని ఏమంటారంటే మలాపకర్షణం. విగ్రహం ఇప్పుడు గమ్మత్ లోకంలో విచిత్రం చూడండి. ఒక విగ్రహంలో మనం ఏం చేస్తాం? ఒక రాయి, చెక్కిన రాయి, ఆ రాయిని చెక్కి అక్కడ పెట్టి దాంట్లో దేవతను ప్రతిష్ఠ చేస్తాం. మనం మనిషిలో కూడా అంతే కదా. అందరు మనుషులు గిట్లనే ఉంటారు, మనలాగానే ఉంటారు. ఒకడు మూర్ఖుల్లాగా ఉంటారు, ఒకళ్ళు జ్ఞానిలాగా ఉంటారు. చూసేందుకు గవ్వే. ఆ విగ్రహం ఎట్లనైతే నార్మల్ బండి ఎట్లనో దేవాలయంలో ఉన్న విగ్రహము అంతే, తేడా ఏం లేదు. కానీ దేవాలయంలో ఉన్న విగ్రహానికి పూజలు చేయబడతాయి, బయట ఉన్న వాటిని మనం పట్టించుకోము. అట్లనే మనుషులందరూ గవ్వే కాళ్ళు, అవే చేతులు, అదే తల, అదే కథలు, కొత్తగా ఏముండవు. కానీ ఒకళ్ళు సంఘంలో పూజించబడతారు, ఒకళ్ళు
ద్వేషం అనద్దు కానీ వాళ్ళని పట్టించుకోరేవారు. అందరూ వాళ్ళు చేసిన చేష్టల ద్వారా వాళ్ళను అసహ్యించుకుంటారు. ఒకే మనిషి కానీ మరి తేడా ఎందుకు? మరి అందరిలో భగవంతుడు ఉన్నాడు కదా, ఉన్నాడు, రాయిలో కూడా భగవంతుడు ఉన్నాడు. దాన్ని చెక్కాలి. దాన్ని చెక్కి దాంట్లో ఉన్న దుష్ట కళలను తీసివేయాలి, మంచి కళలను పెట్టాలి. మలాపకర్షణం, కళారోపణం చేయాలి. అయితే శుద్ధి చేసే ప్రాసెస్ ఇప్పుడు చండీ సప్తశతి ఏం చేస్తుందంటే మలాపకర్షణం చేస్తుంది. మొత్తం శుద్ధి చేసి కళలను ఆరోపించడానికి సిద్ధం చేస్తుంది మనిషిని. అదే ఇది అంతర్యుద్ధం. మనం ఏదైతే ఇది జరుగుతున్నదో దీంట్లో మనలో ఉన్న ప్రతి ఆలోచన, అది మంచి ఆలోచనలన్నీ దేవీ శక్తులు, చెడ్డ ఆలోచనలన్నీ రాక్షసులు. ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. చూడండి, ఇప్పుడు మీరు ఆలోచనలను అబ్జర్వ్ చేసుకుంటే కొద్దిసేపు మంచిగానే వస్తాయి, మళ్ళీ కొద్దిసేపు దానికి కౌంటర్ ఇంకోటి వస్తాయి. ఒకదానికొకటి పోటీ పడుతుంటాయి. పోటీ పడి ఒకటి గెలుస్తుంది ఫైనల్గా. ఒక్కొక్క ఆలోచనను మీరు అనాలిసిస్ చేస్తే కొన్ని దివ్యమైన ఆలోచనలు ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. మళ్ళీ కొద్దిగా సేపట్లోనే ఇంకో ఆలోచన నెగిటివిటీ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఈ రెండింటికి మధ్య యుద్ధం జరుగుతుంది. బలంగా ఉన్నది డామినేట్ చేసి అది గెలుపొందుతుంది. ఈ చండీ సప్తశతి, చండీ యొక్క ఈ పారాయణం వల్ల మనలో దుర్గాదేవి పాజిటివ్ ఆలోచనలను పెంచి నెగిటివ్ ఆలోచనలను తగ్గియాలి. అది మనం అర్థం చేసుకొని అట్లా చదివితే వస్తాయి. ఏదైనా శబ్దాలు అట్లనే ఉంటాయి. అందరు చదువుతున్నారు, మరి అందరు ఎందుకు మారుతులేరు సార్ అంటే, అందరు చదువుతున్నారు కానీ దాన్ని అర్థం చేసుకుంటలేరు. శబ్దము అందరూ గాయత్రి జపం చేస్తున్నారు, జపం చేసి మరి అందరూ విశ్వామిత్ర మహర్షులు, వశిష్ఠులు ఎందుకు అయితలేరు అంటే దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటలేరు. శబ్దం ఎన్నిసార్లు చదివినా లాభం లేదు. దాని భావాన్ని అర్థం చేసుకొని మనం ఎప్పుడైతే ముందరికి పోతామో, యాక్సెప్ట్ చేసి ముందరికి పోతే ఆ భావంలో మనం ఏకమవుతాం. అట్లనే చండీ సప్తశతి చదివేటప్పుడు దాని భావాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. దీని మొత్తం ప్రాసెస్ మన శుద్ధి అంటే మలాపకర్షణం మొత్తం అయినాక ఇప్పుడు జ్ఞానాన్ని పెట్టడానికి ఆ వ్యక్తి సిద్ధం, రెడీగా ఉంటాడు. మనం దేవతా విగ్రహంలో కూడా 48 రకాల కళలు పెడతాం. అగ్ని కళలు, సూర్య కళలు, సోమ కళలు, వాయు కళలు అని. తర్వాత మళ్ళీ షణ్ణవతి కళలు అని. అందుకే శ్రీ విద్యలో ఈ మొత్తం ప్రాసెస్ను కళావతి దీక్ష అంటారు. అంటే మనిషిని ఫస్ట్ శుద్ధి, గురువు ఏం చేస్తాడు, శుద్ధి చేస్తాడు. శుద్ధి ఏంది, వాళ్ళు కళలు పెడితే చండాలంగా ఉంటాయి, అవి డేంజర్. వాడు ఎలిజిబుల్ కాని వాడికి శక్తి ఇస్తే ఏం చేస్తాడు, మొత్తం అమ్ముకుంటాడు, దేశాన్ని అంతా అమ్ముకుంటాడు. ఇది కూడా ఏం రాని వాడికి అంటే దీంట్లో ఏమో అవుతుందా, దేశాన్ని అమ్ముకుంటాడు, ఏదో అట్లా విషయం కాదు. ఏం రాని వాడికి ఏదో చెప్పగానే వాడు కమర్షియల్ ప్రాసెస్ మొదలు పెడతాడు అన్నట్టు. దీంట్లో ఏదో ఉన్నదని చెప్పి మొత్తం అవి చేపించి ఇవి చేపించి సంఘంలో ఒక రకమైన అజ్ఞానాన్ని వాడు వ్యాప్తి చేస్తాడు. కాబట్టి చెప్పేవాడు ఫస్ట్ వాళ్ళలో ఉన్న కళలు, దుష్ట కళలు ఏవైతే ఉంటాయో, క్రూరమైన కళలు, అవన్నిటిని తీసేస్తాడు. అదే మలాపకర్షణం అంటారు దాన్ని. మలాన్ని అపకర్ష. విగ్రహంలో కూడా దేవాలయంలో ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ విగ్రహంలోని దుష్ట కళలన్నిటిని తీసేస్తారు. మొత్తం తీసేశాక తర్వాత దాంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసి దాంట్లో కళలను ఆరోపిస్తారు అన్నట్టు, ఒక్కొక్కటి. ఇతను కూడా ప్రాసెస్, సేమ్ ప్రాసెస్, తేడా ఏం లేదు. అది విగ్రహంలో ప్రతిష్ఠ, అందుకే పోయి అందరం మొక్కుతాం. మనిషిలో కూడా అలాంటి కళలు వచ్చినప్పుడు, మంచి కళలు వచ్చినప్పుడు వీడే దేవుడు అవుతాడు, వీనికి అందరు మొక్కుతారు. విగ్రహానికి మొక్కుడు కన్నా ఒక రకంగా గురువుకు మొక్కడం గొప్పది. ఎందుకు అంటే విగ్రహం కళ ఉంటుంది, దాంట్లో డౌట్ లేదు, ఎందుకంటే పెట్టింది. కానీ మీకు డైరెక్ట్ ఇమీడియట్ ఇంపాక్ట్ చూపెట్టదు. ఇప్పుడు ఒక వ్యక్తికి అనుకోండి, మంచిగా ఆలోచించండి, ఇవన్నీ ఆలోచించాల్సిన విషయాలు. ఒకనికి వ్యాకరణం చదవాలని కోరిక, ఒక దేవాలయానికి పోయినాడు, పోయి తపస్సు చేశాడు. 40 రోజులు, నెల రోజులు, సంవత్సరం తపస్సు చేశాడు.
వ్యాకరణం వస్తుందా? ఎన్ని రోజులు చేసినా రాదు అక్కడ. వాడు మళ్ళీ గురువు దగ్గరికి పోవాల్సిందే రోజు. అక్కడ గురువు ఆశ్రమంలో అదే తపస్సు చేస్తే ఆయన పాదసేవతో వానికి వ్యాకరణం వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాం. అంటే అక్కడ విగ్రహం, ఇక్కడ మనిషి. విగ్రహానికి శుద్ధి చేసాం, మనిషికి శుద్ధి చేయాలి, చేసినప్పుడే వాడిని గౌరవిస్తాం. విగ్రహంలో కళలు పెట్టాం, ఇక్కడ మనిషిలో కూడా కళలు పెట్టాలి. పెట్టినప్పుడే ఇతను ఈ కళలతో ఇంకొకళ్ళకు హెల్ప్ చేయగలుగుతాడు. ఒకడికి ఒక త్యాగ కళ పెట్టామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, అదొక కళ, ప్రతిదీ ఒక కళ అనుకోవాలి. అప్పుడు వాడి దగ్గర ఉన్న శక్తిని త్యాగం చేసే బుద్ధి వస్తుంది. ఒకళ్ళలో కరుణ అనే ఒక కళ పెట్టామనుకోండి, ఆ కరుణ అనే కళతో వాడు ఎవరైతే కష్ట సమయాల్లో ఉంటాడో వాళ్ళను ఆదుకోగలుగుతాడు. అందుకే దీంట్లో మళ్ళీ కళలు కూడా మన పనికి తగ్గట్టు మారుతుంటాయి. ఇప్పుడు ఒక పని చేయాలంటే అన్ని పనులకు ఒకటే మందు పనిచేయదు. అందుకే చండీ సప్తశతిలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి వేరే వేరే తత్వాలు. ఒక పనిని హ్యాండిల్ చేయాలంటే అక్కడ వేరే వేరే తత్వాలతో పనిచేయాల్సి వస్తుంది. అన్నిటికీ ఒకటే మందు ఉండదు అన్నట్టు. ఒక దగ్గర రజోగుణం చూపెట్టాలి, ఒక చోట తమో గుణం చూపెట్టాలి, ఒక చోట సత్వగుణం చూపెట్టాలి, ఒక చోట మిక్స్చర్ ఉండాలి, ఒక చోట అటు ఇటు డోసులు మారుస్తుండాలి. ఇట్లా డిఫరెంట్గా మనం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది పనులను. అప్పుడే సక్సెస్ అవుతాం, లేకుంటే ఫెయిల్ అవుతాం. అదే విధంగా ఇక్కడ మొత్తం చండీ సప్తశతి ఎట్లా చూడు ఉండే అంటే, మీలో ఉన్న నెగిటివిటీ ఏదైతే ఉంటుందో అన్నిటిని తీసేసి ఒక శుభ్రంగా వేసుకోవాలి మనస్సును. మనశ్శుద్ధి లేకుండా ఏది సక్సెస్ కాదు. అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్, మనశ్శుద్ధి లేకుండా మీరు ఏ పని చేసినా కూడా అది సక్సెస్ దాంట్లో ఉండదు. కాబట్టి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇవి నడుస్తున్నా కొద్దీ దాన్ని ఆ రకంగా చదవండి. చదివేటప్పుడు ఆ భావంతో మీరు చదవండి. చదివినప్పుడు మనకు కావాల్సింది ధైర్యం, శాంతి. ఈ రెండు ఇంపార్టెంట్. మనస్సుకు శాంతి లోపల ఉండాల్సింది. ఎదుర్కోవడానికి పరిస్థితులను ధైర్యం ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మనిషి దగ్గర ఉంటాయో ఈ వాడిని మించిన అదృష్టవంతుడు ఎవరు లేరు. కాబట్టి ఫస్ట్ శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకొని మళ్ళీ ఈ కళలు కూడా సరిగ్గా పనిచేయాలి కదా. కాబట్టి శుద్ధి చేసుకొని ఇవి సరిగ్గా రావు కూడా. ధైర్యము అంటే ఆవేశం కాదు, ఆవేశాన్ని ధైర్యం అంటే అది రాంగ్. ధీశక్తి ధైర్యం అన్నట్టు, బుద్ధిశక్తి. మనస్సుకు ఎప్పుడైతే ధీశక్తి గట్టిగా వస్తుందో వాడు దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటాడు. ధైర్యం అనగానే అక్కడ పోయి నేను చేస్తా, అది చేస్తా, ఇది చేస్తాను, రేపు అది చేయకుంటే ఉత్తర కుమారుని ధైర్యం అవుతుంది. అట్లా కాదు. ధైర్యం అంటే ధీశక్తి. వానికి బుద్ధిశక్తి గట్టిగా ఉన్నప్పుడు ఏ పనినైనా బాగా ఆలోచించి మంచిగా చేయగలుగుతాడు. ధైర్యం అంటే అరవడం కాదు. ధైర్యం అంటే పనిని సాధించే తత్వం. సిచ్యువేషన్స్కు తగ్గట్టు ఓర్పు కూడా ఒక ధైర్యమే. ఒక సిచ్యువేషన్లో చాలా సహనం అవసరం ఉంటుంది, ఎందుకంటే దానికి టైం టేకింగ్. అక్కడ వాడు ఓపిక చూపెట్టడం కూడా ఒక ధైర్యం యొక్క క్వాలిటీ, ధీశక్తి. అందుకే ధైర్యలక్ష్మి పోతే మిగిలినవన్నీ ఎగిరిపోతాయి. ధైర్యానికి మిగిలినవన్నీ అసిస్టెంట్లు. ఈ బుద్ధిశక్తి గట్టిగా ఉన్నదంటే ధియోయోన ప్రచోదయాత్. అందుకే గాయత్రి వేదమాత అని అందుకే అంటారు. బుద్ధిశక్తి కరెక్ట్గా ఉన్నదంటే వాడు ఏదైనా సాధించగలుగుతాడు. వాడు చేయలేనిది అంటూ ఏది ఉండదు. ఆ ధీశక్తి సరిగ్గా ఉండడమే ధైర్యం. తర్వాత శాంతి, లోపల ప్రశాంతత. వాడికి ఏదో కావాలి ఏదో అని ఉంటే శాంతి ఉండదు, మనస్సు వికలమవుతుంది. నిన్న చెప్పినట్టు కోరికలు ఉండవద్దు. కోరికలు అనగానే మళ్ళీ ఇంకోటి వస్తుంది. ఇప్పుడు కొన్ని కౌంటర్ ఆర్గ్యుమెంట్స్, ఇవి డీప్ డౌన్ పోకుంటే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఇలా మంచిగా నేర్చుకోవాలి, మంచిగా మారాలి, శుద్ధి కావాలి, ఇది కూడా ఒక మంచి కోరిక. ఇది ఉండాలి. అందుకే ఇంకో కౌంటర్ ఏది, ప్రయోజనం అనుద్దిష్ట నమందోడి ప్రవర్తతి. ప్రయోజనం లేకుండా మందుడు కూడా ఏది పనిచేయడు. ప్రయోజనం ఏంటి దీనివల్ల? ఏం వస్తుంది అంటే మీకు శాంతి వస్తుంది, అది కూడా ప్రయోజనమే కదా.
శాంతి రావడం కూడా ఒక ప్రయోజనం. శాంతి రావడం ఒక కోరిక అనుకోండి. ధైర్యం రావడం ఒక కోరిక. అలాంటి హయ్యెస్ట్ కోరికలు పెట్టుకోండి. ప్రధానమంత్రి పోస్ట్ లాంటివి ఇవి. మామూలుగా ఏదో ఒక చిన్న ఇది కావాలి, ఇది ఎమ్మెల్యే కోరిక, చిన్న కోరిక. కోరిక కోరేది భగవంతుని దగ్గరికి పోయి చిన్న చిన్న కోరికలు కోరుతారు. అన్ని టాప్ పొజిషన్ పోవాలి. ఏది లభిస్తుందో, ఏ విద్య నేరుస్తే అన్ని విద్యల సారం అర్థమవుతుందో అలాంటి విద్యను అభ్యసించాలి. కానీ మామూలు పొట్ట ఇవాళ అయిపోయింది, మళ్ళీ తెల్లారి మళ్ళీ పొట్ట పట్టుకొని కూర్చుంటే కదా, అట్లా కాదు. ఏ విద్య నేరుస్తే అన్ని విద్యల సారం అర్థమవుతుందో అలాంటి విద్యను మనిషి అభ్యసించాలి. అప్పుడు వాడి జీవితం ధన్యం పుట్టినందుకు కదా. అలాంటి విద్యను మనం పట్టుకోవాలి. ఆ విద్య ద్వారా ఏం రావాలి? పరమశాంతి, ఫైనల్ అల్టిమేట్ స్టేట్ రావాలి. తర్వాత దేన్నైనా ఎదుర్కొనే బుద్ధిశక్తి వచ్చిందంటే ధీశక్తి, అదే ధైర్యం. ఈ రెండు ఉన్నదంటే వాడు కళ, షోడశ కళ, ఇదివరకు అడిగారు కదా తేడా ఏంటి? షోడశ కళలతో అంటే సంపూర్ణత్వంతో ప్రకాశిస్తాడు. వాడొక ఋషిలాగా మారుతాడు. ఋషి అంటే అన్ని విషయాలను తెలుసుకున్నవాడు అన్నట్టు, సాధించినవాడు అన్నట్టు. జ్ఞానం యొక్క చివరి స్టేజ్కు చేరుకున్నవాడు, పారాన్ని అధిగమించినవాడు. అట్లా కాబట్టి చండీ సప్తశతి పారాయణం చేసేటప్పుడు, ఎందుకంటే పదాలన్నీ చూస్తే దేవి అంత ఉగ్రమా, భయం గొలుపుతుందా, ఇట్లా ఆలోచిస్తే కష్టం. అది దానికి బయట కనబడే దేవి కాదు. దేవి బయటికి రాదు, మన లోపల ఉంటుంది. బయట వచ్చి అట్లా కనబడుతున్నదని చూడకండి. దేవి మన వెనుక ఒక స్వర్ణ తేజంతో రక్షణ చేస్తూ ఉన్నది, శాంతి తత్వంతో ఉన్నది. ఆమె పని ఏంటి అంటే రక్షణ చేయడం. తెలుపు శాంతికి చిహ్నం. తర్వాత బంగారు వర్ణం, ఎరుపు వర్ణం, ఇది రక్షణకు సింబల్ అన్నట్టు. కాబట్టి ఆ రూపంలో ఉన్నది. మనకు శాంతినిచ్చి రక్షణ చేసేందుకు మన లోపల హృదయంలో కూర్చొని ఉన్నది అని భావన చేయండి. అట్లా భావన చేసినప్పుడు మీరు చాలా అద్భుతంగా దీనివల్ల లబ్ధి పొందుతారు. ఇది ఎవరైనా చదవచ్చు. చెప్పాను కదా, అవి కోరుకునే వాళ్ళే అవుతారు. ధైర్యం, శాంతి ఎవరికైతే కావాలనో వాళ్ళు. అన్నిటికన్నా ఇది హైయెస్ట్ క్వాలిటీస్. అవి కావాలని కోరుకోకుండా చెత్త కావాలని కోరుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? చిన్న చిన్న వాటితో సంతృప్తి పడితే ఇట్లా ఉంటుంది. మహాభారతంలో ఒక చోట ఉన్నది, కుంతి మన కృష్ణుడు పోయినప్పుడు చెప్తుంది అన్నట్టు. ఇటు ధర్మరాజు ఏంది అసలు, ఏదైతే ఏమన్నా చేస్తలేడు అంటే మంచి గొప్ప ఉన్నతమైన భావాలు కలిగిన వాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు అంటే అల్ప సంతోషులు కారు. అల్ప సంతోషులు అంటే చిన్న చిన్న వాటితో సంతోషపడరు. అబ్బా తిన్నామా, అయిపోయింది కదా, పడుకున్నాం అన్నాడు. అట్లాంటి దాంతో వాళ్ళు సంతృప్తులుగా ఉండరు. అంటే ఏం చెప్తాడంటే నిద్ర తంద్రి, నిద్ర ఒకటి, రెండు అలసత్వం, తర్వాత క్రోధము హర్షము, పిపాస ఆకలి దప్పులు, హిమాతపో చలికాలం ఎండాకాలం అంటే చలి వేడులు అన్నట్టు. ఏతాని పార్థ నిర్జిత్య. పార్థ అంటే పార్థుడు కాదు. ఇక్కడ పార్థుడు అంటే మనకు ఓన్లీ అర్జునుడే అనుకుంటున్నాం. అర్జునుడు ఒక్కడే పార్థుడు కాదు, పాండవులందరూ పార్థులే. ఎందుకంటే కుంతి పేరు పృథు, ఆమెకు పుట్టిన వాళ్ళు కాబట్టి వీళ్ళందరూ పార్థులు. కానీ అర్జునునికి ఆ పేరు అది స్థిరంలాగా అట్లా దోస్తున్నది అందరికి. కానీ కాదు. ఏతాని పార్థ నిర్జిత్య నిత్యం వీర సుఖేరత. అంటే ఇవన్నీ జయించిన వాళ్ళు ఇప్పుడు పొద్దున్న లేచారు కాబట్టి వినగలుగుతున్నారు. నిద్ర పోతే ఇది వినే అవకాశం ఉండదు కదా. అలసట ఉంటే మంచి పనులు చేయలేరు. తర్వాత అన్నిటికీ నిద్రపోయేటాడు ఏం పని చేస్తాడు?
వానికి ఎప్పుడు అలసట దీంతోటే అయిపోతుంది. ఇది ఓపిక ఉండదు. అక్కడికి పోతే ఇది ఈ కష్టం ఆ కష్టం అని అనుకునేవాళ్ళు చేయలేరు ఆ పనులు. కాబట్టి వీటినన్నిటిని నిర్జించి నిత్యం వీరసుఖేరత. వీరసుఖము అంటే ప్రాణశక్తి వల్ల కలిగే సుఖము అన్నట్టు. వీరులు క్షత్రియులో వాళ్ళకు యుద్ధం చేయడం వీరత్వంతో వాళ్ళకు సుఖం. కానీ దీంట్లో ఇంటర్నల్ మీనింగ్ ఏంటి అంటే త్రివిద్య ఉపాసనలో వీరులు అంటే ఎవరు అంటే ప్రాణశక్తిని జాగృతం చేసి దాంట్లో రమించేవాళ్ళు అన్నట్టు. అంటే ఆత్మానందంలో మునిగేవాళ్ళు. వాళ్ళు త్యక్త గ్రామ్య సుఖ. వాళ్ళు చిన్న చిన్న సుఖాలను ఏదో అద్దినంగానే కథ ఆనందం ఒకటి, ఇద్దినంగానే ఆనందం, లేదా అది ఎక్కడికో పోయి సినిమా చూడంగానే ఆనందం. వీళ్ళు ఇవి గ్రామ్య సుఖాలు అంటారు. చిన్న చిన్న సుఖాలు, చాలా చిన్న ఆనందాలు చెప్తారు కదా. ఒక మనిషి పృథ్వీ విత్తస్య పూర్ణాస్యాత్. ఈ ప్రపంచంలో ఉన్న మొత్తం ధనం వాని దగ్గర ఉన్నది అనుకుందాం. అంతా వాని దగ్గరనే ఉన్నది. ఉన్నా కూడా అదంతా ఒక బ్రహ్మజ్ఞానికి ఉన్న ఆనందంలో ఈ ధనము ఇంత వీసం అంతా కూడా కాదు. అందుకే దేవిని ఎప్పుడైతే మనం చేరుకుంటామో అప్పుడు వచ్చే ఆనందము దాని ముందర ఇవన్నీ ఏది కూడా లెక్క కాదు. అవి గ్రామ్య సుఖాలు. అందుకే వీళ్ళను ఏమి మెసేజ్ ఇయ్యినా అని కృష్ణుడు అడిగితే కుంతీదేవి చెప్తుంది పిల్లలకు, అంటే పాండవులకు, వాళ్ళు ఈ గ్రామ్య సుఖాల్లో అది కాకుండా సరే బతుకుతున్నాం కదా, ఉన్నాం కదా, యుద్ధం ఎందుకు, ఇప్పుడు అందరు చేస్తారు కదా, ఈ చేతగాని మాటలు మాట్లాడకుండా వీరసుఖ ప్రియ, వీరసుఖుల్లాగా వీరత్వాన్ని దాన్ని సుఖంగా చేసుకొని ఉండుమని చెప్పు. నతు స్వల్పేన తుష్యేయు. చిన్న దాంతో సంతృప్తి పడవద్దు. మళ్ళీ ఒకవైపు కోరిక ఉండద్దు అంటారు ఇది అని. దీన్ని మంచి రెండు యాంగిల్ చూడండి. కోరిక అంటే ఇక్కడ తుచ్చమైన కోరికలు కాదు. తుష్యేయు మహోత్సాహ మహాబల. ఉత్సాహంతో మనిషి ఉత్సాహం లేకుంటే ఏ పని చేయలేడు. ఉత్సాహం లేకుంటే ఏ పని కూడా చేయలేడు. తిని నిద్ర అవుతాడు అంతే. కాబట్టి ఉత్సాహంతో మనం ముందరికి పోయినప్పుడు ఏదైనా చేయగలుగుతాం. ఇప్పుడు ఇది చదవాలంటే ఎంత ఉత్సాహం ఉండాలి. ఓపికగా కూర్చొని మంచిగా వర్కౌట్ చేయాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి. ఉత్సాహం ఉంటే మనం చేయగలుగుతాం. లేకుంటే అయిపోయింది పని, ఇవన్నీ అవసరమా అన్నట్టు ఉంటుంది. కాబట్టి ఒకవైపు తుచ్చమైన కోరికలు వదిలిపెట్టండి. దేవి యొక్క ప్రీతి కన్నా పెద్ద కోరిక ఇంకేముంటుంది? ఆమె సంతోషిస్తే ఇంకంతకు మించి అది ఏముంటుంది? అందుకే ఇప్పుడు ఈ జ్ఞానకాండ ఏదైతే ఉన్నదో, అంటే ఇప్పుడు చెప్పే విషయాలన్నీ దీన్ని జ్ఞాన మార్గం అంటారు. అయితే జ్ఞాన మార్గంలో అన్ని సమన్వయం అవుతుంది. భక్తి అన్ని యోగాలన్నీ సమన్వయం అవుతుంటాయి అన్నట్టు. శ్రీ విద్య అనేది ఒక రకంగా ఏంటి అంటే రాజ విద్య అంటారు దాన్ని. అంటే అన్ని యోగాలను సమన్వయం చేసి దీనిలో ప్రతి దాంట్లో ఒక పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఓన్లీ భక్తి ఉన్నది అనుకోండి, అతి ఓవర్ అయిపోతుంది. పిచ్చి మూఢభక్తి తయారవుతుంది. మూఢభక్తి తయారై ఇక వాడు ఏది చెప్తుంది పిచ్చిగా చేసేస్తారు. ఆలోచించకుండా అక్కడికి ఉండి అయినా కథం అరుణాచలం పోతే మీకు ఏదో వస్తుంది అని అన్నారు అనుకోండి. వీళ్ళు చెప్పంగానే కథం తండోపతండాలుగా పోతారు. ఈ అందరి కొందరు ఇక భక్తితో అక్కడనే ఉందాం అంటారు. అక్కడ మరి ఇల్లు అందరు ఒకటేసారి ఇక్కడ పాసిబుల్ ఉంటుందా? అందరు ఉండగలుగుతారు ఒకటే ప్లేస్లో? ఉండలేరు. కాబట్టి అక్కడ దానికి కౌంటర్ ఇంకొకటి ఉండాలి. కౌంటర్ ఎనర్జీ ఇంకొకటి ఉండాలి. ఒకటే ఎనర్జీతో పోతే అందుకే ఎనర్జీ బ్యాలెన్స్ చాలా ఇంపార్టెంట్. ఒకటే ఎనర్జీతో ముందరికి పోయినారనుకోండి, దానికి మళ్ళీ లోపాలు ఉంటాయి. ఆ దోషాలు వచ్చినప్పుడు వీనికి కౌంటర్ ఎనర్జీ యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని దాన్ని బ్యాలెన్స్ చేయగలగాలి. కాబట్టి అందుకే సెషన్స్లో కూడా గురువు డిఫరెంట్ శక్తులను వానికి ఇస్తుంటాడు అన్నట్టు. కళారోపణం ప్రాసెస్లో
ఒకరోజు మంచి బ్యాటింగ్ అవుతుంది. బ్యాటింగ్ అంటే అర్థం ఏంటంటే దుష్టత్వాన్ని తీసేయడానికి చాలా గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఒకరోజు మృదువుగా చెప్పాల్సి వస్తుంది, ఓ రోజు గంభీరంగా చెప్పాల్సి వస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ కళలు ఇవన్నీ. ఈ కళలను ప్రవేశపెట్టడానికి ఒకటే మార్గంలో పోతే వాడు ఏమవుతాడు, స్ట్రక్ అయిపోతాడు. అక్కడ మనస్సు చాలా గమ్మత్తు ఉంటుంది. ఈ మనస్సులో అనేక రకాల ఆలోచనలు తిరుగుతుంటాయి. ఈ ఆలోచనలకు మంది అనంటే దాన్ని మళ్ళీ సరైన మార్గంలో అవి రావాలంటే దానికి విచిత్రమైన డోసులు ఇవ్వాల్సి వస్తుంది. అవే కళలు. ఇప్పుడు మనం దేవుని పూజలో అగ్ని కళలు, సోమ కళలు, సూర్య కళలు, బ్రహ్మ కళలు, విష్ణు కళలు, రుద్ర కళలు, ఈశ్వర కళలు, సదాశివ కళలు, శక్తి కళలు, శివ, ఇవి ఏవైతే మనం చదువుతామో షణ్ణవతి కళలు, ఇవన్నీ కూడా ఇవే కేటగిరీ అన్నట్టు. అన్నీ ఒకటేలాగా ఉండదు. ఒక చోట తీక్ష్ణ కళాయే నమః అంటాం, ఒక చోట కాంతి కళాయే నమః. అది వేరే, ఇది వేరే. ఆ లక్షణం ఉండాలి, ఈ లక్షణం ఉండాలి. ఇక్కడ ఏది ప్రవర్తించాలో ఇక్కడ వీడి ఎక్స్పర్టీజ్. అన్ని కళలు ఎప్పుడైతే మనిషికి వస్తాయో వాడు ఇక్కడ ఏది ప్రయోగించాలో తెలుస్తుంది. ఇప్పుడు మెడికల్ షాప్ వాడి దగ్గర అన్నీ అవి ఉంటాయి, మెడిసిన్స్. కానీ ఏ రోగం వచ్చింది, ఏ దానికి ఏ మెడిసిన్ ఇవ్వాలి అనేది వాడికి తెలియదు, డాక్టర్కే తెలుస్తుంది. అట్లనే ఈ కళలు పరిపూర్ణంగా నేర్చినప్పుడు ఎక్కడ ఏది ప్రయోగించాలి, ఏ రకంగా బిహేవ్ చేయాలి, ఎట్లా చేస్తే మనం ఆ స్థితికి చేరుకుంటాము అన్ని అప్పుడు క్లారిటీ వస్తుంది అన్నట్టు. అది విషయం. అయితే ఇవన్నీ ఎప్పుడైతే అవుతుందో మనిషిలో ఇవన్నీ పోతున్నాయి ఉన్నాయని పోవాలి. మరి నెగిటివిటీ, నేను ఎప్పుడు జీవితాంతం ఇట్లనే ఉంటాను, జిడ్డు లెక్క పట్టుకొని నేనంతే అంటే ఇక మారము అన్నట్టు. కొత్త వాటిని యాక్సెప్ట్ చేయం, ఉన్న దోషాలను వదిలిపెట్టం. మనిషి నిరంతరం మారుతూ ఉండాల్సిందే. కళలు ఎంటర్ అయినా కొద్దీ పిల్లవాడు నేను ఎప్పుడు 1వ తరగతిలోనే ఉంటా, గిదే అవుతా అంటే ఎట్లా ఉంటుంది. క్లాస్ మారినా కొద్దీ లెవెల్ మారుతుంటుంది. దాంట్లో ఉన్న కొత్తవి నేర్చుకోవాల్సి వస్తుంది. ఒకదాని ఫస్ట్ ఒకటి చెప్తాడు, మళ్ళీ నెక్స్ట్ లెవెల్ ఇంకొక అప్గ్రేడ్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఇంకో. సారి చెప్పేటప్పుడు హోమాన్ని ఒక 100 తీరులో చెప్పారు. మొదలు హై లెవెల్ ఒక పద్ధతిలో, నెక్స్ట్ ఇంకొకటి. అసలు ఏంది ఇన్ని రకాల హోమాలు ఉంటాయి? ఇన్ని రకాలు ఉండవు, దాన్ని ఫైన్ ట్యూన్ అవుతుంటాయి కదా. అట్లా మనిషి అనేవాడు అప్గ్రేడ్ అవ్వుకుంటూ పోవాలి. ఎప్పుడు నేను స్థిరంగా గింతే నేను అని ఉండదు ఇక్కడ. రోజు ఎట్లా ట్రైన్ చేసేవాడు. ఇప్పుడు గురువు ఎట్లాంటి వాడు అంటే కుమ్మరి లాంటి వాడు, వీడు మట్టి లాంటి వాడు శిష్యుడు. వాడిని అటు ఇటు అది చేసి ఒక అందమైన కుండగా తయారు చేస్తాడు. ఒకసారి పైన కొడతాడు, ఒకసారి కింద కొడతాడు. అట్లా వీడు ఫ్లెక్సిబుల్ ఉండాలి. ఏ తత్వం ఇస్తే ఆ తత్వంలోకి వాడు ఇమిడిపోవాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక తత్వం. ఇట్లా ట్యూన్ అయి వాడు ఎక్స్పర్ట్ తయారవుతాడు, సవ్యసాచి, ఇటంటట్టు కొట్టగలుగుతాడు. అర్థమవుతుంది కదా. అదే ఇది పరివర్తన అన్నట్టు. ఈ విధంగా చేసినప్పుడు మనిషి ట్రాన్స్ఫర్మేషన్, ఇదంతా ఒక ట్రాన్స్ఫర్మేషన్. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కు ట్రాన్స్ఫార్మ్ అవుతుంటారు. ట్రాన్స్ఫార్మ్ అయి ఒక పర్ఫెక్షన్ స్టేట్కు, పూర్ణతత్వం వైపు అడుగులు పెడతారు. కాబట్టి నేను ఇంతే అనుకోకండి. చెప్పింది మంచిగా దీంట్లో 3 ప్రాసెస్లు, చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్లు. ఇప్పుడు చెప్పిందంతా ఓపికగా వినాలి కంపల్సరీ. ఏది చెప్తే అది రాసుకోవాలి, మంచిగా వినాలి. నెంబర్ 1, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. తర్వాత ఈ చెప్పిన విషయాలను ప్రతిదాన్ని మంచిగా మంథనం చేయాలి. శ్రోతవ్య మంథనం చేయాలి. ఏదో చెప్పాడు అయిపోయింది నేను ఇంతే అని అనుకోవద్దు. చెప్పిన ప్రతి విషయాన్ని డీప్గా మంథనం చేయాలి. మంథనం చేశాక వచ్చిన వెన్న ఏదైతే ఉంటుందో దాన్ని నిధిధ్యాసితవ్య, ఎప్పుడు ధ్యాసలో పెట్టుకోవాలి. అదొక ప్రాపర్టీ అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ 2వ రోజు విన్నారు, మళ్ళీ దీనికి అన్నిటినీ సమన్వయం చేసుకుంటూ పోతుంటారు. మళ్ళీ సేమ్ అంతే. మళ్ళీ 3వ రోజు. ఇట్లా మీకు తెలియకుండా మీలో మార్పు అనేది నిరంతరంగా నడుస్తుంటుంది. ఈ ప్రాసెస్తో అన్ని సమన్వయం అయి కళలు అనేటివి
మెల్లగా సెట్ అవుతుంటాయి అన్నట్టు. లోపల ఉన్న మలాలు పోతుంటాయి, కొత్త కళలు ఎంటర్ అవుతుంటాయి. ఎంటర్ అయ్యి ఒక మంచి అద్భుతమైన వ్యక్తిగా తయారవుతారు. ఇది ట్రాన్స్ఫర్మేషన్. మీలో ఉన్న కళలు, దైవీ కళలు ఎంటర్ అవుతుంటాయి, రాక్షస కళలు వెళ్ళిపోతుంటాయి. వెళ్ళిపోయి తర్వాత కొన్ని రోజుల తర్వాత అరే ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లయినారు ఏంటి. ఇప్పుడు మన దేవి పీఠ టూన్లలో చాలా మంది ఇక్కడ ఒకళ్ళిద్దరు జాయిన్ కావచ్చు. వాళ్ళు ఒక 1.5 ఏళ్ల క్రితం వాళ్ళు ఎట్లా ఉండే లైఫ్, ఇప్పుడు ఎట్లయినారు. అదే ట్రాన్స్ఫర్మేషన్. అంటే అతనిలో ఆ విగ్రహంలో, అది రాతి విగ్రహం, ఆ విగ్రహంలో ఒకప్పుడు ఎట్లా ఉండే, కళావిహీనంగా ఉండే. అంటే అన్నీ దాన్ని ఏమంటారు, అజ్ఞాన కళలతో కూడి ఉండే. బై డిఫాల్ట్ అజ్ఞానే కదా పుట్టినప్పుడు. అజ్ఞాన కళలు జ్ఞాన కళలు ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది, మనిషిలో మార్పు వస్తుంది. మార్పు వచ్చి ఇప్పుడు వేరే రకంగా బిహేవ్ చేస్తాడు. అట్లా ఎంతో మంది అక్కడ ట్రాన్స్ఫార్మ్ అయినారు. అదే మన గోల్. మన గోల్ ఏంటి అంటే మిషన్ మనుషులను మారవాలి. ప్రతి మనిషిని ఒక దేవాలయంగా తయారు చేయాలి. అంటే వాళ్ళలో ఉన్న రాక్షస కళలను తీసివేస్తూ మంచి కళలను ప్రవేశపెడుతున్నప్పుడు లోకానికి కావాల్సింది అదే కదా. భూమండలం అంతా దేవతలు అవుతారు. ఇది నిరంతరంగా ఉండే ప్రాసెసే. అందుకే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం ధర్మస్య తదాత్మానం సృజామ్య. ఇలా జరిగినప్పుడల్లా మళ్ళీ ఎవరో ఉడతారు, మళ్ళీ దాన్ని ఉద్ధరిస్తారు. ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉంటుంది. మన మిషన్ ఏంటి అంటే ప్రతివాడు ఫస్ట్ తనను శుద్ధి చేసుకోవాలి, మంచి కళలను సంపాదించాలి. తర్వాత అదే ప్రకాశంతో ఆటోమేటిక్గా ఎదుటి వాళ్ళలో వాడిని ఇన్స్పైర్ చేయగలుగుతాడు తన తేజస్సుతో. ఇది చక్రం అన్నట్టు. క్లారిటీ మంచిగా తెచ్చుకొని ఇట్లా ముందరికోండి. ముందరికి పోయినప్పుడు ఏదైతే కావాలనో ఒక్క రోజులో ఏది కాదు కదా. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. స్లోగా రోజు ఒక కొత్త రూపాన్ని తెలియకుండానే సూర్యుడు ఎట్లనైతే తన తేజస్సును రోజులు ఎట్లనైతే పెంచుకుంటూ పోతాడు, ఒకటేసారి పెరుగుతాడు. మెల్లగా ఉదయం అయినాక స్లోగా తెలియని కూడా తెలియదు, చూస్తుంటే స్థిరంగానే ఉన్నట్టు ఉంటుంది. మీరు అట్లనే చూసుకుంటూ కూర్చుంటే మీకే తెలియదు ఎప్పుడు వీడు మారాడని. కానీ బ్రేక్ తీసుకొని వచ్చారంటే ఒక్కసారి ఎర్రగా ఉన్నవాడు మళ్ళీ పచ్చగా అవుతాడు, తర్వాత స్వర్ణవర్ణాన్ని వదులుతాడు, తర్వాత తెల్లగా అవుతాడు. ఇట్లా చేంజ్ విజిబుల్గా కనబడుతుంది చాలా రోజులు చూడకుంటే. కానీ మీది మీకు ఎప్పుడు చూసుకుంటుంటారో మీది మీకు తెలియని కూడా తెలియదు. ఒకసారి వినకపోతే మీరు ఇదివరకు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లయినారు మీకు అర్థమవుతుంది కదా. అయితే ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అని గుర్తుపెట్టుకోండి. మీరు చేయాల్సినవి 3 పనులు అని గుర్తుపెట్టుకోండి. రోజు ఓపికగా వినాల్సిందే, చాలా చిత్తంతో. అది మంచి అనిపించినా మంచి, తిట్లు తిన్నా మంచిదే, ఎట్లనన్నా ఉండదు. అది ఒకసారి కారం, ఒకసారి తీపి, ఒకసారి పులుపు అన్నీ ఉంటాయి. ఏది చెప్తుందో ఓపికగా తీసుకోండి. తీసుకున్నప్పుడు మీలో తిట్టినప్పుడు కోపం వస్తుందంటే ఇంకా కొద్దిగా కళలు సరిగ్గా లేవు అన్నట్టు. అవి మెల్లగా ఓపికగా తగ్గించుకోవాలి. అట్లా వస్తుంటాయి విని విని. అందుకే ఓపిక తెచ్చుకొని ఏదైనా మంచికి, మెడిసిన్ ఏదైనా, చేదు మందైనా పర్పస్ ఏంటి అంటే మంచికి, మన మంచికి చెప్తున్నాడు వీడు. దాన్ని తీసుకొని ఎన్నిసార్లు రిపీట్ అయినా చెప్పింది చెప్తున్నాడు అంటే ఒక్కొక్కసారి 3 డోసులు వేసుకోవాలి. రోజు చేసిన సంధ్యావందనమే మళ్ళీ ఎందుకు చేస్తాం, చదివిన మంత్రమే మళ్ళీ ఎందుకు చదువుతాం. కొన్ని అట్లా చేయాల్సి వస్తుంది. అన్నిటిని ఓపికగా తీసుకొని ఈ 3 పనులను తప్పకుండా చేయాలి. చేసినప్పుడు ఒక స్టేజ్ ఎట్లా వస్తుంది అంటే వేదాంత తత్వం సంపూర్ణంగా అర్థమయ్యే స్థితి వస్తుంది. మీ శ్రమను బట్టి వస్తుంది. అంటే మీరు ఎంత ఎఫర్ట్ పెడుతున్నారు, మీకు ఎంత దాని మీద అది ఉన్నది, కావాలని ఉన్నది, మిమ్మల్ని మీరు ఎంత ఉద్ధరించుకోవాలని ఉన్నది అనే దాన్ని బట్టి ఆ స్థితి వస్తుంది. ఓకే, డీప్ డౌన్ ఫిలాసఫీస్ మంచిగా అర్థం చేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇక్కడికి ఆపుదాం, మళ్ళీ రేపు.